హాయ్ అండి. ప్రేమంటారా తర్వాత భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్‌లో అక్షు పుట్టినరోజుకి క్రిష్ బిజీగా ఉన్నాడు కనుక ప్రసాద్ తన్ని సర్ప్రైజ్‌గా బయటికి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి కొనసాగింపు. అక్షు వాళ్ళు అక్కడుండగా క్రిష్ అక్షు వాళ్ళ ఇంటికొచ్చి ఇల్లంతా వెతుకుతూ ఆంటీ అక్షు ఏది అన్నాడు కిచెన్లో ఉన్న దుర్గ దగ్గరికి వెళ్ళి. అంకుల్తో బయటికి వెళ్ళింది అంది దుర్గ. వచ్చాక రమ్మనండి ప్లీజ్ అన్నాడు. సరే అంది దుర్గ నవ్వుతూ. తిరిగి ఇంటికి వచ్చేశాడు. లేదు బయటికి వెళ్ళింది అన్నాడు నీలుతో. నువ్వు పట్టించుకున్నంత తను నిన్ను పట్టించుకోదు కదా అంది నీలు. లేదు నీలు, ఎప్పుడు ఇద్దరం కలిసే ఎక్కడికైనా సరే. పాపం నన్ను డిస్టర్బ్ చేయకూడదని అదే అడ్జస్ట్ అవుతోంది. ఈరోజు ఇల్లంతా ఎంత సందడి చేసేవాళ్ళమో తెలుసా అన్నాడు. అలా అంటుంటే ఆ ముఖం మెరుస్తోంది. నిన్ను అక్షు గురించి మాట్లాడమంటే చెబుతూనే ఉంటావు. నేను వెళ్తాను, లేట్ అవుతోంది. నీ గురించే వచ్చాను నేను. కొంచెం ఇంట్లో డ్రాప్ చేస్తావా అంది. సరే నడు అని బయటికి నడిచాడు. బైక్పై ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. తనని దింపి వచ్చేస్తుంటే నీళ్ళు వాళ్ళ డాడీ పిలిచాడు. వెళ్ళి మాట్లాడుతున్నాడు క్రిష్. సరిగ్గా అప్పుడే ప్రసాద్ అక్షు ఇంటికి వచ్చారు. కారు దిగుతూనే క్రిష్ ఇంటి వైపు చూసింది. లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. నిద్రపోయాడు అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. క్రిష్ ఇంటికి రావడమే అక్షు వాళ్ళ కారు కనిపించింది. వచ్చింది అనుకుంటూ వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. దుర్గా డోర్ ఓపెన్ చేసింది. అక్షు అంటూ లోపలికి వచ్చాడు. డైపర్తో బుజ్జి కుక్కపిల్ల కాళ్ళకు అడ్డం పడింది. బాగుందంటీ అన్నాడు దాన్ని ఎత్తుకుంటూ. అక్షు వచ్చి మా డాడీ గిఫ్ట్ అది అంది. పేరేంటి అన్నాడు. నువ్వే పెట్టు అంది. దీనికి డైపర్ ఏంటి అన్నాడు నవ్వుతూ. ఇల్లంతా తిరిగి ఎక్కడ పెడితే అక్కడ పోసేస్తుందని అంది. నవ్వుకున్నారిద్దరు. ఇంకా 10 మినిట్స్ ఉంది 12 అవటానికి అని చేయి పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. తన రూముకి తీసుకువెళ్ళి హ్యాపీ బర్త్డే అక్షు అన్నాడు. రూమ్ అంతా పువ్వులతో బెలూన్లతో అలంకరించి ఉంది. చాలా బాగుంది. నువ్వే చేసావా అంది. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీలు హెల్ప్ తీసుకున్నాను అన్నాడు. నీకోసం వెయిట్ చేశాము. తను లేట్ అవుతుందంటే ఇప్పుడే తనని దింపేసి వచ్చాను అన్నాడు మళ్ళీ. నువ్వు నిద్రపోయావనుకున్నాను అంది. ఎంత బిజీగా ఉన్నా నిన్ను మర్చిపోను అన్నాడు. ఇవిగో నీ బర్త్డే గిఫ్ట్స్ అన్నాడు చేతికి అందిస్తూ. ఇన్నా అంది. నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను. వచ్చేసరికి 20 రోజులు అవుతుంది. అందుకే 20 గిఫ్ట్స్. నేను వెళ్ళిన తర్వాత రోజు నుండి రోజు ఒకటి ఓపెన్ చేయాలి. నేను నెంబర్స్ వేశాను. ఏ రోజుది ఆ రోజే చూడాలి. చీట్ చేయకూడదు అన్నాడు. చాలా అంటే చాలా బాగుంది. ఐడియా సూపర్. పక్కా ప్రామిస్. ఏ రోజుది ఆ రోజే చూస్తాను అంది హుషారుగా. ఇదిగో హ్యాపీ బర్త్డే అక్సు అంటూ ఇంకొక గిఫ్ట్ చేతికిచ్చాడు. థ్యాంక్ యూ అని తీసుకుని ఇది ఇంకొకటా అంది. తన ముఖంలో 1000 మతాబుల వెలుగు. ఇది డైరీ. ప్రతి గిఫ్ట్స్ ఓపెన్ చేశాక నీ ఫీలింగ్స్ రాయాలి. నేనొచ్చాక ఇద్దరం కలిసి అన్నీ చదువుదాం అన్నాడు. ఇన్నాళ్ల నుండి మనసులో ఉన్న భయాలు, అనుమానాలు అన్నీ పటాపంచలైపోయాయి. ఇంతవరకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్లో ఇది బెస్ట్ అంది. వాటన్నిటినీ పట్టుకుని థ్యాంక్స్ ఈ గిఫ్ట్స్కి. గుడ్ నైట్ అంది. ఓకే గుడ్ నైట్ అన్నాడు. ఇంటికొచ్చి దుర్గకి ప్రసాద్కి వర్ణించింది ఎలా సర్ప్రైజ్ చేశాడో. కూతురు సంతోషం చూస్తూ ఈ సంతోషం ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి అంది దుర్గ. థ్యాంక్ యూ అమ్మా అంది. మర్నాడు ఉదయం క్రిష్ ఇంటికి వెళ్ళింది మళ్ళీ. ప్రియా క్రిష్ ఇద్దరు బట్టలు సర్దుతున్నారు. ఇదిగో అక్షు, ఈ రూమ్ క్లీనింగ్ బాధ్యత నీదే. మేమెవరూ ఈ రూమ్లోకి రాకూడదట మరి అంది ప్రియ. ఈ డెకరేషన్ అంతా ఇలానే ఉండాలి నేను వచ్చే వరకు అన్నాడు క్రిష్. చూసుకో అమ్మాయి నువ్వే, నా వల్ల కాదు అంది ప్రియ. నేను చూసుకుంటానంటీ అంది అక్షు. అమ్మా, నేను అక్షుకి రోజు ఒక గిఫ్ట్ ఓపెన్ చేసేలాగా ఇచ్చాను.
అందుకే కదిలించొద్దన్నాను. ఇక్కడ కూర్చుని తన గిఫ్ట్ ఓపెన్ చేశాక తన ఫీలింగ్స్ రాస్తుంది అన్నాడు. నేనేమీ ఫీల్ అవ్వలేదులే. నా కోడలికి బాధ్యత అప్పచెప్తున్నానంతే అంది నవ్వుతూ. ఆ మాటకి నవ్వుకున్నారు ముగ్గురు. ఈరోజు నీ గిఫ్ట్ అంటూ చాక్లెట్ ఇచ్చి, అంతా ఒకేసారి తినకు, దగ్గుతావు అన్నాడు. నవ్వుతూ తీసుకుంది. నేను గిఫ్ట్స్పై నెంబర్ వేశాను. నెంబర్ ప్రకారమే ఓపెన్ చెయ్యి అన్నాడు మళ్ళీ గుర్తు చేస్తూ. సరే అని ఇంటికొచ్చేసింది. అక్షు రావడం చూసి, డ్రాప్ చేయటానికి వెళ్ళట్లేదా నువ్వు అంది దుర్గ. లేదమ్మా, అంకుల్ వెళ్తున్నారు అంది. ఎయిర్పోర్ట్కి కుమార్ తీసుకువెళ్ళాడు క్రిష్ని. నీలుని వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరూ తీసుకొచ్చారు. క్రిష్తో జాగ్రత్తగా చూసుకో బాబు అని చెప్పారు ఆయన. అంకుల్, మాతో మా లెక్చరర్ వస్తున్నారు అన్నాడు మొహమాటంగా. సార్, కొంచెం జాగ్రత్త, మేము లేకుండా ఎప్పుడూ ఇలా పంపించలేదు అన్నాడు లెక్చరర్ వచ్చాక. నేను చూసుకుంటాను, మీకేం భయం వద్దు అన్నారు లెక్చరర్ శాస్త్రి గారు. సరిగ్గా తినదు, నువ్వు చూడమ్మా అంది వాళ్ళ అమ్మ క్రిష్తో. తప్పకుండా ఆంటీ అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. ఫ్లైట్లో కూడా ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. నీలుకి చాలా సంతోషంగా ఉంది. అక్షు లేకుండా మేమిద్దరమే, ఈ ఫీలింగ్ బాగుంది అనుకుంది. అక్షు ఉంటే బాగుండును అని క్రిష్ అనుకున్నాడు. ఇక అక్కడికి వెళ్ళాక పూర్తిగా నా వైపు తిప్పుకోవాలి, నీ ప్రేమ నాకే సొంతం కావాలి అనుకుంది. అక్షు మీద పంతంతో మొదలై పూర్తిగా అతని ప్రేమను పొందాలనే ఆశ మొదలైంది నీలులో. వాళ్ళక్కడ దిగి రూమ్ చేరుకున్న తర్వాత ఫోన్ చేశాడు అక్షుకి. అంతే, ఇక బిజీ అయిపోయాడు. టైం తెలియడం లేదు. ఫస్ట్ డిబేట్కి ప్రిపేర్ అవ్వడం, లేదా వారిచ్చే డిబేట్స్ని పరిశీలించడం అలా జరిగిపోతుంది. నీలుకి వీటిపై ఇంట్రెస్ట్ లేదు. క్రిష్ ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. పూర్తిగా తన ప్రేమలో మునిగిపోతోంది. ఇక్కడ అక్షు ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసింది. అది ఒక ఫోటో ఫ్రేమ్. దాంట్లో వాళ్ళిద్దరి చిన్నప్పుడు ఫోటోలు కలిపి ఒక ఫ్రేమ్ చేయించాడు. చాలా బాగుంది అనుకుంది. హుషారుగా ఎగురుకుంటూ ఆంటీ అంటూ తీసుకువెళ్ళి చూపించింది. బాగుందిరా అంది ప్రియ. మళ్ళీ గుర్తొచ్చింది, గిఫ్ట్ గురించి ఫీలింగ్ రాయాలి కదా, డైరీ ఇంట్లోనే ఉండిపోయింది అనుకుని ఇంటికి వెళ్ళి డైరీ తీసుకుని వచ్చి మళ్ళీ క్రిష్ రూమ్లోకి వచ్చింది. క్రిష్కి ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అయ్యింది అక్కడ. క్రిష్ మాట్లాడుతున్నాడు కానీ నీలు ఊరికే కూర్చుంది, తనకి సంబంధం లేనట్టు. డిబేట్ అయ్యాక, ఎందుకు వచ్చావు, ఏదో ఒకటి చెప్పచ్చు కదా, ఊరికే అలా కూర్చున్నావేంటి అంటూ విసుక్కున్నాడు క్రిష్. అంతే, అన్నం తినడం మానేసి పెళ్లి పడుకుంది. ఇక్కడి నుండి మనం విన్నర్స్గా వెళ్ళాలి, లూజర్స్గా మిగిలిపోకూడదు, అర్థం చేసుకో అన్నాడు వెళ్ళి దగ్గర నిలబడి. మాట్లాడలేదు. సరేలే, నాదే పొరపాటు, రా అన్నం తిందువు గాని అన్నాడు. 10 సార్లు సారీ చెప్పించుకుని బతిమాలించుకుని వచ్చింది. ఇక మొదలయ్యింది క్రిష్కి అలకలు, బ్రతిమాలించుకోవటాలు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.